So hey guys, welcome back to my channel. Andaru bagunnara. So after a long time, almost 5 to 6 days అయిపోయింది అనుకుంటా. 24th కి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 5 days తర్వాత మేము ముందుకు వచ్చిన. ఒక్క డే గ్యాప్ వచ్చిందంటే ఒక్క డే గ్యాప్ వల్ల మొత్తం ఆల్మోస్ట్ 5 days గ్యాప్ పడింది. 25th కి ఎగ్జామ్ ఉండే, సో అందుకని 24th కి నేను గ్యాప్ తీసుకున్నా. 1 day ఇవాళ వద్దులే బ్లాగింగ్ అనుకున్నా. సో ఆ ఒక్క డే నేను బ్లాగింగ్ వద్దు అనుకున్నందుకు నాకు ఆల్మోస్ట్ ఇవాళ 28th ఇవాళ బ్లాగ్ చేస్తున్నా. సో యా అందుకే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటారు, అంత ఈజీ కాదు, బట్ చేయాలి ఏదో ఒకటి. ఏఐ టూల్స్ నేర్చుకుంటున్నా. సో ఏఐ టూల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా. కొంచెం ఒక్కొక్క దాని కొరకు రీసెర్చ్ చేసేది ఉంది. మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మీకు చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. కాంటెంట్ క్రియేషన్లో కూడా ఏఐ టూల్స్ వాడచ్చు. ఫస్ట్ మీరు ఏఐ టూల్స్ గురించి తెలుసుకోండి, దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా అన్ని తెలిసిపోతాయి. ఇప్పుడైతే మనం వెళ్దాం. నాకు వర్క్ ఉందని చెప్పాను కదా, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను బ్లాగ్లోకి వస్తా. అండ్ ఇప్పుడు షూట్ చేయలేను ఎందుకంటే నేను కెమెరాలో షూట్ చేయట్లేదు. సో ఇప్పుడు వెళ్ళి ఏఐ టూల్స్ గురించి ఒకసారి రీసెర్చ్ చేసి అండ్ ఇంకేమేమి నేర్చుకుంటున్నా అన్న అప్డేట్ కూడా మీకు ఇస్తుంటాం. సో ఇప్పుడే కొంచెం వీడియో అయింది. మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ ఎవర్ కేటగిరీస్ ఉంటాయో కొంచెం ఓవర్వ్యూ అయింది అంతే. ఓవర్ ఏం కాలేదు, కొంచెం అలా లైట్గా అయింది. ఒకేసారి అన్నీ నేర్చుకోవాలన్నట్టు కాకుండా కొంచెం డీటెయిల్గా నేర్చుకోవడం ఇస్ బెస్ట్ థింగ్. సో ఐ థింక్ ఇది ఇక్కడికే ఆపుతా, దెన్ ప్రాంప్ట్స్ గురించి చూస్తా. యాక్చువల్ ఏఐ టూల్స్కి ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలన్నది ఇంపార్టెంట్. ఇది మొత్తం అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రీ అయ్యి మనం గేమ్ ఆడదాం. చూద్దాం ఏం చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి చేద్దామని. ఇప్పుడు నేను ఉండే రూమ్ని కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే చేద్దాం, సరేనా? చాలా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడతాం. ఏఐ టూల్స్ కొరకు నేర్చుకోండి, ఎందుకంటే మీ డైలీ వర్క్ అనేది ఈజీ అవుతుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ కంప్లీట్లీ ఏఐ మీద డిపెండ్ అవ్వాలని కూడా అన్నాను, ఎందుకంటే అది కూడా మంచిది కాదు. సో ఏఐ టూల్స్ని వీలైనంత ఫ్రెండ్లీ యూజెస్గా వాడండి. ఓవర్ యూజ్ కూడా మంచిది కాదు, ఎందుకంటే మీకు తెలుసు బేసిక్గా, మీకు అంత చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఒక రికార్డింగ్ వినిపిస్తా. భారమవుతున్నాయా? మీకు తగిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెడీగా ఉంది, ఇంకా తీసుకోలేదా? బాధపడకండి, మరింత తెలుసుకోవడానికి ఒకటి నొక్కండి. मैं समझती हूँ आपकी हेल्थ इंश्योरेंस पॉलिसी के बारे में you have not entered any input. మందుల ఖర్చులు భారమవుతున్నాయా? మీకు తగిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెడీగా ఉంది, ఇంకా తీసుకోలేదా? బాధపడకండి, మరింత తెలుసుకోవడానికి ఒకటి నొక్కండి. आपकी हेल्थ इंश्योरेंस पॉलिसी के बारे में बता रहे हैं. क्या आप बता entered any input. మందుల ఖర్చులు భారమవుతున్నాయా? మీకు తగిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెడీగా ఉంది, ఇంకా తీసుకోలేదా? బాధపడకండి, మరింత తెలుసుకోవడానికి ఒకటి నొక్కండి. आपकी हेल्थ इंश्योरेंस पॉलिसी के बारे में बता रहे हैं. क्या బేసిక్ ఏం జరిగిందంటే నా ట్యాబ్ లో ఈక్వల్ ఏఐ అని చెప్పేసి ఒక యాప్ ఇన్స్టాల్డ్ ఉంది. సో అది ఏం చేస్తుంది అంటే ఏదైతే అన్నోన్ నెంబర్స్ ఉంటాయి కదా, అన్నోన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏఐ పిక్ చేసి మాట్లాడుతుంది. సో జరిగిందంటే నాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కాల్ వచ్చింది, ఇవి రెండు మాట్లాడుకుంటాను. లైక్ అన్ఎక్స్పెక్టెడ్, నేను చూడలే యాక్చువల్, వేరే కాల్ అనుకొని చేసిన, కాకపోతే సడన్ గా చూస్తే ఉంది. సో ఇవాళ బ్లాగ్ కింద ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే ఫాలో కొట్టేసేయండి. బాయ్.